మత్స్య జయంతి ఎప్పుడు? అవతార విశిష్టత ఏంటి? దోషాలు తొలగించి శుభాలు కలిగించే మత్స్య జయంతి. హిందూ పండుగ అయిన మత్స్య జయంతి సత్యయుగంలో విష్ణుమూర్తి చేప రూపంలో అవతరించిన మొదటి అవతారంగా భావించబడే మత్స్య భగవానుడి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటుంది. హిందూ పురాణాల ప్రకారం మహాప్రళయం సమయంలో అవతరించిన ఒంటి కొమ్ము చేపే ఈ మత్స్య అవతారం. హిందూ క్యాలెండర్ ప్రకారం మత్స్య జయంతిని చైత్ర మాసంలో శుక్లపక్షంలోని తృతీయ, మూడవ రోజు నాడు జరుపుకుంటారు. ఈ వేడుకలు పవిత్రమైన చైత్ర నవరాత్రులు, దుర్గాదేవికి కేటాయించిన 9 రోజుల కాలం మధ్యలో వస్తాయి మరియు వైభవంగా జరిగే గంగౌర్ ఉత్సవాలతో ఏకీభవిస్తాయి. మత్స్య జయంతి హిందూ భక్తులకు ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న విష్ణు ఆలయాలలో ప్రత్యేక ఏర్పాట్లు మరియు పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతికి సమీపంలో ఉన్న నాగళపురం వేద నారాయణ స్వామి ఆలయం భారతదేశంలో విష్ణుమూర్తి మత్స్యావతారానికి అంకితం చేయబడిన ఏకైక ఆలయం. ఇక్కడ వేడుకలు చాలా వైభవంగా జరుగుతాయి మరియు ఆ రోజు కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. మత్స్య జయంతి మార్చి 2026-21 శనివారం నాడు వస్తుంది. మత్స్య జయంతి సందర్భంగా చేసే ఆచారాలు. ఈ రోజున భక్తులు విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉంటారు. మత్స్య జయంతి వ్రతం ముందు రోజు రాత్రి నుండే ప్రారంభమవుతుంది మరియు ఈ వ్రతం పాటించేవారు తినడం గాని, ఒక్క చుక్క నీరు త్రాగడం గాని చేయరు. ఈ ఉపవాసం మరుసటి రోజు సూర్యోదయం వరకు కొనసాగుతుంది మరియు భక్తులు విష్ణుమూర్తిని పూజించిన తర్వాతే తమ ఉపవాసాన్ని విరమిస్తారు. మత్స్య జయంతి రోజున రాత్రంతా మేల్కుని వేద మంత్రాలను జపించడం పుణ్యప్రదమని నమ్ముతారు. మత్స్య పురాణం మరియు విష్ణు సహస్రనామం పఠించడం కూడా చాలా శుభప్రదం. మత్స్య పురాణం రోజున దానాలు చేయడం అత్యంత ప్రయోజనకరం. ఈ రోజున బ్రాహ్మణులకు ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయాలి మరియు పేదలకు, అవసరమైన వారికి కూడా పంపిణీ చేయాలి. మత్స్య జయంతి ప్రాముఖ్యత. హిందూ గాథల ప్రకారం శ్రీహరి విష్ణువు యొక్క 10 అవతారాలలో, దశావతారాలలో మత్స్య అవతారం మొదటిది. మత్స్య అవతారం ఒంటి కొమ్ము గల చేపను సూచిస్తుంది మరియు ఈ అవతారంలో విష్ణుమూర్తి మను మహారాజును రాబోయే ప్రళయం గురించి హెచ్చరించి దమనక అనే రాక్షసుడి నుండి విశ్వాన్ని రక్షించారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారం. వేదాలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారమే మత్స్యావతారం. చైత్ర శుద్ధ పంచమి రోజు రానున్న మత్స్య జయంతి విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మత్స్య జయంతి ఎప్పుడు? శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని శ్రీహరి స్వీకరించింది చైత్ర శుద్ధ పంచమి. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి 21 తేదీ శనివారం రోజున మత్స్య జయంతి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా మత్స్యావతార విశిష్టతను తెలుసుకుందాం. మత్స్యావతార విశిష్టత. పురాణాల ప్రకారం పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు నివసించేవాడు. అతడు కశ్యప మహాముని, ధను దంపతుల పుత్రుడు. కశ్యపుడు ప్రజలకు మానవత్వాన్ని వరంగా ప్రసాదించాడు. ఇది ఇష్టం లేని హయగ్రీవుడు తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఈ కారణంగా దానవులకు రాజుగా హయగ్రీవుడు సింహాసనాన్ని అధిరోహించాడు. సాధారణ ప్రజలు రాక్షసుల కంటే శక్తిమంతులు కాకుండా అడ్డుకునేందుకు అన్ని విధాల ప్రయత్నించాడు. యజ్ఞయాగాదులు ధ్వంసం చేశాడు. ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేశాడు. వేదాలు అపహరణ. శ్రీ మహావిష్ణువు 4 వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని తెలుసుకుని వాటిని మానవులకు చెందకూడదని భావించాడు. వెంటనే వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడు. పరమ పవిత్రమైన 4 వేదాలు ధర్మాన్ని రక్షించడమే కాకుండా సమస్త మానవాళిని ముందుకు నడిపించే మార్గనిర్దేశకాలు. ఈ వేదాలు రాక్షసుల చేతికి వెళ్తే వినాశనం తప్పదని శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించి వాటిని రాక్షసులకు దూరం చేయాలని తన తొలి అవతారాన్ని ఎత్తాడు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుడును సంహరించి వేదాలను రక్షించి వాటిని తిరిగి బ్రహ్మదేవునికి అప్పగిస్తాడు. మత్స్య జయంతి అందుకే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని స్వీకరించిన రోజునే మత్స్య జయంతిగా జరుపుకుంటాం.
మత్స్య జయంతి రోజు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజిస్తారు. అలాగే ఈ రోజు మత్స్య పురాణం, విష్ణు సహస్రనామ పారాయణాలు కూడా విశేషంగా చేస్తారు. ఈ దానాలు శ్రేష్టం. మత్స్య జయంతి రోజు అన్నదానం, వస్త్రదానం, జలపాత్ర వంటివి దానం చేయడం శుభకరం. అలాగే ఈ రోజు బ్రాహ్మణులకు గోదానం చేయడం వలన కూడా విశేషమైన శుభఫలితాలు ఉంటాయని విశ్వాసం. దేశంలో ఒకటే ఆలయం. మత్స్య జయంతిని వైష్ణవాలయాల్లో ఘనంగా జరుపుకుంటారు. మన దేశంలో మత్స్యావతారానికి ఒకే ఒక దేవాలయం ఉంది. తిరుపతికి 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న నాగలాపురం గ్రామంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయ అభివృద్ధికి శ్రీకృష్ణదేవరాయలు చాలా సహకరించినట్లు అక్కడి శాసనాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ గుడిని వేదనారాయణ స్వామి ఆలయం అని పిలుస్తారు. రానున్న మత్స్య జయంతి రోజు మనం కూడా శ్రీ మహావిష్ణువును పూజిద్దాం, తరిద్దాం. ఓం నమో నారాయణాయ.